తీసుకొచ్చిన విధానం కరెక్ట్. అంతవరకు ఆగుంటే సరిపోయేది. ఏంటంటే డిబేట్లో జరిగిన దానికి యాజమాన్యానికి ఏంటి సంబంధం? ఇంకోటి వెంటనే మేము ఖండించాము అన్నట్టు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. దీంట్లో జరగాల్సిన పని ఏంటి? ఆయన ఆ మాట అనగానే కొమ్మినేని తప్పు ఇట్లా మీరు మాట్లాడటం అనాలి. అంతేగాని మీ మీద సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది జాగ్రత్త ఇట్లాంటి పదాలు కాదు అనాల్సింది. అలా కాకుండా మీరు మాట్లాడిన తప్పు కృష్ణరాజు గారు ఆ మొత్తాన్ని అట్లా అంటగట్టడం కరెక్ట్ కాదు కదా, అసలు దీనికి దానికి ఏంటి సంబంధం అని అనుంటే కనుక కొమ్మినేని కరెక్ట్ అయ్యేవాళ్ళు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అదే సమయంలో కృష్ణరాజు కూడా వెంటనే తప్పుని సరి చేసుకుని ఇక ఇది పొరపాటు అయిపోయింది దీన్ని ఇక్కడితో వదిలేద్దాం అని చెప్పుంటే అక్కడ వరకు ఒకవేళ ఆ తర్వాత కేసులు నమోదైనా కోర్టుకి చెప్పుకోవడానికైనా ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆయన మళ్ళీ దాని మీద ఇంకో వీడియో చేస్తూ ఎక్కడెక్కడో వ్యభిచారాలకు సంబంధించి వివిధ ఛానళ్లలో పేపర్లలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు అవి పెట్టేసేసి టీవీ ఛానల్లో వచ్చిన వార్తలు ఈటీవీ వార్తలు ఇవన్నీ క్లిప్పింగ్స్ పెట్టేసేసి ఇదిగో ఇట్లా జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని రాసుకొస్తున్నారు. ఎస్ కరెక్టే. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా వ్యభిచారాలకు సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందన్నటువంటిది ఆ పేపర్లో వచ్చినటువంటిది. అది పేపర్ సొంత కల్పితం కాదు, సంస్థలకు సంబంధించినటువంటి నివేదిక. అది స్వచ్ఛంద సంస్థల యొక్క నివేదిక. దాన్ని మనం సామాజిక కోణంలో చూడాలి. అంటే ఇవాళకి కూడా తిండికి ఇబ్బంది పడతా ఇలాంటి వృత్తిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఇది దాన్ని తీసుకొచ్చి అసలు అమరావతిలో లింకప్ చేయడం ఒక దరిద్రం, అమరావతి గురించి అలాంటి నీచ సంబోధన మరొక దరిద్రం, దాన్ని కవర్ చేసుకుని వచ్చేటందుకోసం అని చెప్పేసి చిత్రమైనటువంటి రూట్లోకి పోవడం మరొకటి. ఇప్పుడు వీళ్ళు అనేటటువంటి